ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ దోశ చేసేసుకోవచ్చు. ఇవి ఏం దోశలో తెలుసా? సగ్గు బియ్యంతో చేసిన దోశలు. మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి ముందుగా 1 కప్పు సగ్గు బియ్యం అయితే తీసేసుకున్నాను. వీటిని నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని కప్పు సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ సగ్గు బియ్యాన్ని ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా వాష్ చేసేసుకొని వాటర్ అన్ని కూడా వంపేసుకుందాము. ఇలా సగ్గు బియ్యాన్ని వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 1/2 కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం. ఇలా మరి ఒక 1/2 కప్పు నీళ్ళు అయితే వేసేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఏ కప్పుతో మనం తీసుకున్నామో సగ్గు బియ్యం అదే కప్పుతో 1 కప్పు రవ్వ అయితే వేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ గోధుమ రవ్వను అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే సూజీ రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు గోధుమ రవ్వను కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్లు వేసేసుకొని ఈ రవ్వను కూడా నానబెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను సగ్గు బియ్యం నానబెట్టేసినప్పుడే ఈ రవ్వను కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ రవ్వను కూడా 1 కప్పు నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇంకా ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ముందుగా పల్లీలను అయితే వేయించేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే ఈ పల్లీల చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చట్నీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇలా వేయించేసుకోవాలి. పల్లీల్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా చిన్నది ఒక పోపు కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొద్దిగా నూనె అనేది వేసేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను అయితే వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయని చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయను వచ్చేసి మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వచ్చేసి ఇలా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలను అయితే వేసేసుకోవాలి. అలాగే వేయించి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కల్ని, ఇందులోకి రుచికి సరిపడినంత కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, అలాగే కొన్ని నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా చట్నీని పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను. ఇందులోకి పోపు అయితే పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని ఇంకా చూసారు కదా ఈ విధంగా చట్నీ మీకు పల్చగా కావాలంటే పల్చగైనా చేసుకోవచ్చు. కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని నేను ఈ విధంగా చేసేసుకున్నాను. చట్నీ ఇలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే సగ్గుబియ్యం రవ్వ అయితే నానిపోయి ఉంటాయి. మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా సగ్గు బియ్యం అయితే నానిపోయాయి చూడండి. ఒక 1/2 అవర్ తర్వాత చూసారు కదా మనకి సగ్గు బియ్యం ఈ విధంగా ఉంటాయి నానిన. ఇప్పుడు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇంకా చూసారు కదా మనకి రవ్వ కూడా నానిపోయింది. కరెక్ట్గా 1 కప్పు వాటర్ అనేది సరిపోతుంది ఈ రవ్వ నానడానికి. ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వను ఈ సగ్గు బియ్యంలోకి అయితే వేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇవి రెండు కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి ఈ సగ్గు బియ్యము రవ్వనైతే వేసేసుకోవాలి. మనకి ఒకసారి 2 సార్లకైతే 2 సార్లు ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇంకా మెత్తగా ఇక్కడ వచ్చేసి నాకు ఇంకొకసారికి అవుతుంది అనమాట. ఒకేసారి అయితే మిక్సీ పట్టేసుకుంటాను. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. నేను వాటర్ అనేది ఇంకా ఇంతవరకు అయితే వేయలేదన్నమాట. ఇలా మొత్తం కూడా పట్టేసుకొని ఇంకా ఇలా ఈ విధంగా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు,
నీళ్ళైతే మనకి కరెక్ట్ రవ్వ పెరుగు నానబెట్టేసుకుంటాం కదా, అదే సరిపోతుంది. ఒకవేళ నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి. నాకు కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయన్నమాట. వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. సేమ్ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉండాలి. సేమ్ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు, ఇంకా వెంటనే వేసేసుకోవడమే. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిన తర్వాత ఒకసారి నీళ్ళు అనేది ఈ విధంగా వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిట పిండి తీసేసుకొని ఇలా ఈ విధంగా స్పాంజీగా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎలా బబుల్స్ వచ్చేస్తున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ దోశలు వచ్చేసి హైలో పెట్టేసుకొని కాల్ చేసుకోవాలి. ఇంకా పైన కొంచెం నూనె అనేది వేసుకుందాము. నూనె లేకపోయినా కూడా చాలా బాగుంటాయి. ఇలా నూనె అనేది వేసేసుకొని బాగా కాలిన తర్వాత తిప్పేసుకోవడమే. ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారా, చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. చూస్తేనే నోరు ఊరిపోయేలాగా ఉంటాయి ఈ దోశలు. ఇలా ఇంకా రెండు సైడ్లా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. పిండిని వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక గరిట పిండిని వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సగ్గుబియ్యం మనకి అక్కడక్కడ కొంచెం మెత్తగా కాలేకుండా చాలా బాగుంటాయి తగులుతూ. కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పైన. ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవాలి. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు పెద్దగా వేసుకుంటాను. ఇలా ఈ విధంగా మరి నీళ్ళు అనేది వేసేసుకొని ఇలా ఒక గరిట పిండి వేసేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనం పెద్దగా కూడా వేసేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి అంటే అలా వస్తాయి ఈ దోశలు వచ్చేసి. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకా హైలో పెట్టేసుకొని దోశను కాల్చుకోవడమే. ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనకు సెట్ దోశ కావాలంటే సెట్ దోశ, ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వచ్చేస్తాయి. మనకి నచ్చినట్టు ఈ దోశలు అనేది వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో అయిపోతాయి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారా మనకి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవడమే. ఇలా మీకు నచ్చినట్టు వేసేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. ఇది సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా అవుతుందన్నమాట. చాలా బాగుంటాయి టేస్ట్. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా స్పాంజీగా భలే ఉంటాయి. ఇది చూసారా, స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ సగ్గు బియ్యంతో దోశలు. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే సగ్గు బియ్యంతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.